Today, Bharatiya Mahasangh called All India Dharna Pradershan are headquarters of the entire country. This decision taken by Bharatiya Mahasangh National Committee meeting 25th, 26th, 27th at Ranchi. This agitation में 11 डिमांड है. One is the EPF pension, if a minimum pension 1000 है, we can demand in 7,500. And the ESA ceiling increase in 21,000 to 42,000. Our bonus ceiling only 7,000 है. We can demanding in the 18,000 and bonus ceiling salary 42,000. And the gratuity retirement का समय में gratuity का only ceiling 20 lakhs. We are demanding our not ceiling. భారతీయ మజ్దూర్ సంఘ్ నా పేరు సురేష్ కుమార్ రొక్కం జిల్లా అధ్యక్షుడిని భారతీయ మజ్దూర్ సంఘ్ ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ధర్నా చౌకుల దగ్గర భారతీయ మజ్దూర్ సంఘ్ ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు కనీస వేతనాన్ని పెంచాలని ఈపీఎఫ్ 95 సంబంధించిన నిధి వేసీలను పెంచాలని ఈఎస్ఐ సంబంధించిన నిధి పెంచాలని గిగ్ వర్కర్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి వాళ్ళ తాలూకా సంక్షేమం చూడాలని గిగ్ వర్కర్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ సంబంధించి ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని ఆ బోర్డుకి తగిన నిధులు ఇవ్వాలని అలాగే కనీస వేతనాన్ని కనీసం 30,000 చేయాలని అనేక డిమాండ్లతో దేశవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల దగ్గర భారతీయ మజ్దూర్ సంఘ్ ధర్నా చేస్తుంది. అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో కూడా ఈరోజు జీవీఎంసీ గాంధీ చౌక్ దగ్గర భారతీయ మజ్దూర్ సంఘ్ సంబంధించి విశాఖపట్నం జిల్లా నుంచి అన్ని యూనిట్లు ఈపీఎఫ్ 95 బిహెచ్ఎల్ పోర్ట్ నేవల్ డాక్యార్డ్ అనేక ప్రభుత్వ రంగ మరియు ప్రైవేట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు ఈపీఎఫ్ 95 పెన్షనర్స్ కూడా ఈరోజు వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. కనుక భారతీయ మజ్దూర్ సంఘ్ విశాఖపట్నం తరఫు నుంచి జిల్లాలో ఉన్న పెద్దలకి అలాగే రాష్ట్రంలో ఉన్న పెద్దలందరికీ కూడా మా విన్నపం ఏంటంటే దయచేసి ఈపీఎఫ్ 95 సీలింగ్ పెంచండి, కార్మికులకి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయండి, గిగ్ వర్కర్స్కి సంక్షేమం చూడండి, వాళ్ళకి తగిన ఏర్పాట్లు చేయండి, వాళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తూ తగిన నిధులు కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తే వాళ్ళ సంక్షేమం చూసే విధంగా బాగుంటుందని భారతీయ మజ్దూర్ సంఘ్ అనుకుంటుంది. జరుగుతున్న ఈ భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో మినిమం పెన్షన్, హయ్యర్ పెన్షన్, లేబర్ కోడ్, మినిమం శాలరీ మీద భారతీయ మజ్దూర్ సంఘ్ పిలుపు మేరకు మేమందరం ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. మ్యాక్సిమం మేము బిహెచ్పి నుంచి ఎంప్లాయీస్ అందరూ వచ్చాం. గత 3 సంవత్సరాలుగా మా మినిమం పెన్షన్ కానీ హయ్యర్ పెన్షన్ కానీ అటు మేనేజ్మెంట్తోనూ ఇటు పిఎఫ్ కమిషనర్తోనూ మేము సంప్రదింపులు జరిపినా మా కార్యక్రమం ఏమీ ముందుకు వెళ్ళట్లేదు. కనుక ఈరోజు సిపిటి మెంబర్ మల్లీశం గారు వస్తారన్న ఆధ్వర్యంలో ఆయనతో కలిసి మా పెన్షన్ సమస్యపై మళ్ళీ ఇంకోసారి పిఎఫ్ కమిషనర్ కలవాలన్న ఉద్దేశంలో భారతీయ మజ్దూర్ సంఘ్ వాళ్ళ పిలుపు మేరకు మేము ఇక్కడ వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతున్నది. ఇలా మావై भारत माता की